అంటే ఇప్పుడు మన దగ్గర 1,11,000 ఉన్నాయా? ఓ ఎగిరి గంతేకు, ఉన్న దాంట్లో సర్దుకొని చేస్తే ఓకే, లేదంటే ఇవి కూడా సరిపోవు. ఇంకెందుకురా లేటు, పదండి విగ్రహం ఆర్డర్ ఇద్దాం. రేయ్ ఎక్కడ్రా వీళ్ళు, తొందరగా రమ్మను, లేట్ అయిపోతుంది. అందరూ ఇక్కడే ఉన్నారు, నువ్వే హడావిడి చేస్తున్నావు. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? అవునరా, నీకు ఈ మధ్య టాయిలెట్ ఎక్కువగా వస్తుందా? లేదురా, ఎందుకు అలా అడిగావు? ఆత్రం ఆపుకోవట్లేదు కదా, అందుకు అడిగా. ఆప్తావా? రేయ్ మనం బజ్జీల బండి దగ్గరికి వెళ్తేనే ఓ రేంజ్లో హడావిడి చేస్తాం, అలాంటిది ఏడాదికి ఒక్కసారి వచ్చే వినాయక చవితికి విగ్రహం తేవడానికి వెళ్తుంటే ఎంత హడావిడి ఉండాలి చెప్పు. అబ్బో చాలా ఎక్కువైంది, కానీ పద. ఏమన్నా ఉందా విగ్రహం? ఇది గనక మన గల్లీలో పెడితే అద్దిరిపోద్ది. అన్నా ఈ విగ్రహం ఎంత? 1,00,000 అంట, తీసుకుంటావా? తప్పు, దేవుణ్ణి డబ్బుతో వెలకట్టొద్దురా. అబ్బో పద ఇంకా చూద్దాం. రేయ్ ఈ బొమ్మ తీసుకుందాంరా. వద్దు, ఇది తీసుకుందాం. లేదు ఇదే తీసుకుందాం. వద్దు, ఇది తీసుకుందామని చెప్తున్నాను కదా. రేయ్ ఇదే తీసుకుందాం. రేయ్ ఇది తీసుకుందాం. రేయ్ ఇదే తీసుకుందాం రా. రేయ్ 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 ఇది తీసుకుందాం రా. రేయ్ రేయ్ భయ్యా ఆ రెండు అమ్ముడు పోయాయి. సరిపోయిందా? పద. రేయ్ తొందరగా ఏదో ఒకటి ఫిక్స్ చేయండిరా, ఇంకా చాలా పనుంది. ఉండ్రా, నచ్చింది దొరకొద్దా? బాబు ఏం చేస్తున్నారు? ప్రసాదాల కోసం క్యూలో నిలబడ్డాం. అంటే అంటే నచ్చిన బొమ్మ కోసం వెతుకుతున్నాం. పిచ్చి నాయనా, ఇక్కడ ఉన్నవన్నీ వినాయకుడి విగ్రహాలే కదా, ఇంకా సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు? ఎందుకా? ఏం మాట్లాడుతున్నావు? ఒక విగ్రహం పెట్టాలంటే దానికంటే ముందు మన పక్క గల్లీవాడు ఎంత పెద్ద విగ్రహం పెడుతున్నాడో తెలుసుకోవాలి. వాడికంటే 2 అడుగులు పెద్ద బొమ్మ ఎక్కడుందో తెలుసుకొని, రేట్ ఎక్కువ అంటే అమ్మేవాడి కాళ్ళవేళ పడైనా సరే మన దగ్గర ఉన్న అమౌంట్లో ఆ బొమ్మని తీసుకోవాలి. ఊరిలో అందరికంటే మన బొమ్మే పెద్దది అన్నప్పుడు వచ్చే కిక్కు ఎలా ఉంటుందో తెలుసా? తెలీదు. రేయ్ నువ్వు చెప్పరా. ఎలా ఉంటుంది? డైరెక్ట్ గా వినాయకుడినే తీసుకొచ్చిన ఫీల్ ఉంటుంది. అందరూ అలా అనుకుంటారు, కానీ ఆ విగ్రహంలో ఉన్నది, ఈ విగ్రహంలో ఉన్నది ఒక్కడే, ఆ లంబోదరుడు. ఏదో 11 రూపాయలు చందా ఇచ్చావని ఇంతసేపు ఓపికగా చెప్పా, ఇక చాలు, పక్కకెళ్ళండి. స్వామి వినాయక, ఏంటి ఇది? ఏం చేద్దాం మూషిక, ఈ మానవులు ఇంతే, బట్టల దుకాణంలో బట్టలు వెతుక్కున్నట్టు నన్ను వెతుక్కుంటున్నారు. అలవాటైంది నాకు. ఏంటి అనా, ఎవరితో మాట్లాడుతున్నాడు? రేయ్ ఈ విగ్రహం ఫిక్స్ చేద్దాం రా, బాగుంది. ఇదిగో భయ్యా, ఎంతిది? 25,000. 25,000? ఏం తగ్గదా? అస్సలు తగ్గదు, 10 ఫీట్లు బరాబర్ ఉంటుంది. నేను తగ్గదా అన్నది హైట్ కాదు, రేటు తగ్గదా అని. అంతే భయ్యా, ఒక 500 తక్కువయ్యి. 10,000 ఇస్తాం, ఇయ్యకపోతే మీ అమ్మ మీద ఒట్టే. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, పదండ్రా. రేయ్ మన ఏరియాలో ఇక్కడ ఒక్క చోటే విగ్రహాలు అమ్ముతున్నారు. అవునా? మరిప్పుడు ఎలా రా? ఏరా ఏం చేస్తున్నారు ఇక్కడ?
నాన్న అది యదవ్వా అమ్మ మీద ఒట్టు నాన్న మీద ఒట్టు అంటే చేతిలో బొమ్మలు పెట్టి పంపించేస్తారా? తాట ఒలిచేస్తారు. ఏదో రీల్స్ లో చూసి చేశా నాన్న. అది రీలు, ఇది రియల్. రియాలిటీలో బ్రతకడం నేర్చుకోరా. పదండి, నేను ఇప్పిస్తాను. ఆపు ఫిర్యాయా. ఆపు, వాళ్ళు కస్టమర్లే. రేయ్, మీకు ఏ విగ్రహం కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఇదే అంకుల్. లేదు, ఇది. ఏరా, తన్నులు కావాలా? ఆ రెండు కాదు, ఇది తీసుకోండి. విగ్రహం పెద్దది చిన్నదని కాదురా, నిమజ్జనం వరకు ఎంత ఘనంగా పూజలు చేశామో అది చూడండి. అడ్వాన్స్ ఇచ్చి ఏర్పాట్లన్నీ చేసుకుని విగ్రహం పట్టుకెళ్ళండి. వెళ్ళండి. రేయ్, ఇదే మనం విగ్రహం పెట్టే ప్లేసు. ఇక్కడ పందిరి వేస్తే ఆకాశాన్ని తాకాలి. అంత పెద్ద కర్రలు దొరకవేమో. దొరికిన కర్రల్నే ఒకదాన్ని ఒకటి కట్టి పెట్టేయి. రే బిట్టు, నువ్వు సులేమాన్ ఇద్దరు కలిసి పెద్ద పెద్ద కర్రలు కొట్టుకరండి. ఓకేరా. రే నువ్వు నేను కర్రలు పాతడానికి గొయ్యి తవ్వు. మరి తమరేం చేస్తారు? అన్నీ దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాను. అవునా? అయితే మొత్తం అయ్యాక నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి మేము ముగ్గురం నూడిల్స్ తింటాం. అప్పుడు కూడా నువ్వు పక్క నుండి అబ్జర్వ్ చేయి. సగం గొయ్యి నువ్వు తవ్వు, సగం గొయ్యి నేను తవ్వుతా. పద. యదవా, తిండంటే చాలు ముందుంటాడు. రే, ఎవడ్రా ఇక్కడ? ఏంటిదంతా? మాస్టర్, మీరింకా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావురా ఎదవా? సారీ సార్, మీరు ఊరెళ్ళారని చెప్పారు, అందుకే మీ దగ్గరకు చందాకు రాలేదు. రే, ఆ చందా బుక్ పట్టుకరండ్రా, సార్ చందా రాస్తారు. చందా ఏంటి? వినాయక చవితికి రాస్తారు కదా సార్, అది చందా. ఏంట్రా 5-10 తప్ప ఇందులో ఏం లేవు? లాస్ట్ పేజీ చూడండి సార్, కళ్ళు తిరిగి పడిపోతారు. ఏమున్నాయేంటి ఇందులో? ఏంటి సార్, షాక్ అయ్యారా? లేదు, షేక్ అయ్యాను. ఎవరూ చందా రాయట్లేదని బుక్లో మీకు మీరే నచ్చినంత రాసుకుని బిల్డప్ ఇస్తున్నారు. లేదు సార్, వాళ్ళంతా నిజంగానే రాశారు. మీ మొఖాలకి గణపతి పెడుతున్నామంటే కొబ్బరికాయ కూడా ఎవడు ఇవ్వడు. అలాంటిది ఇంతేసి చందాలు. పొండ్రా. ఇదేంట్రా, మాస్టర్ ఇలా అనేసి వెళ్ళిపోతున్నారు? చందా ఎగ్గొడదామని ప్లాన్లే. రా, వచ్చి పని చూడు. రేయ్, నాకు అర్జెంటుగా బాత్రూమ్ వస్తుంది, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తా. ఏంట్రా, పని తప్పించుకుందామని ప్లానా? పందిరయ్యేంత వరకు ఎవడు ఎక్కడికి వెళ్ళేది లేదు. అంటే అది ఎహ, ఎల్లి పని చూడు. వీడెటెళ్ళాడండి? పొద్దున్నుంచి ఇంటికి రాలేదు, తిండి కూడా తినలేదు. ఎక్కడో గాలికి తిరుగుతూ ఉంటాడు. వాడు గాలికి తిరిగేంత సన్నగేం లేడు, కానీ ఫోన్ చేయండి. వాడు పందిలా ఉన్నాడని ఇండైరెక్ట్ గా అంటున్నావన్నమాట. అయ్యో రామ్మా, నేనెప్పుడన్నా నా మాట? ఇప్పుడే కదే గాలికి తిరిగేంత సన్నగా ఏం లేడన్నావు, అంటే పందిలా ఉన్నాడనే కదా. మీరనేవన్నీ నా మీద తోసేయకండి. అనేవన్నీ అనేసి మళ్ళీ ఏమనొద్దు అంటారు. ఈ పిల్లలు అస్సలు అర్థం కారు. ఈయనేంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో నాన్న. ఏరా, ఎక్కడ సచ్చావు? గణేష్ మండపం వేస్తున్నామని చెప్పాను కదా నాన్న. నాకెప్పుడు చెప్పావురా? అదేంటి నాన్న, ఇందాక వినాయకుడు బొమ్మ ఇప్పించాక చెప్పాను కదా. నీ ఎదవ పనులన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం నాకు చెప్పానని చెప్పావనుకో, చెప్పు తెగేదాకా కొడతా. మూసుకొని ఇంటికొచ్చి తినేసి వెళ్ళు. వినిపించిందా? ఆ నాన్న, వస్తున్నా. రేయ్, మా నాన్న అర్జెంటుగా రమ్మంటున్నాడు, మళ్ళీ వస్తా. హలో, పందిరయ్యేదాకా పక్కకెళ్ళేది లేదు, మూసుకొని పని చూడు.
అమ్మయ్యా, ఇప్పటికయ్యింది. ఇప్పుడే మొదలైంది. ఏమంటున్నావురా? విగ్రహం తేవడం, పందిరి వేసి పెట్టడం కాదు. ఈ 9 రోజులు మనం ఇక్కడే ఉండాలి. రాత్రి పగలంతా పూజలు, రాత్రి అయితే భోజనాలు. ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే నిద్ర లేవాలి. లడ్డూ దొంగ నుంచి మన లడ్డూని మనమే కాపాడుకోవాలి. రోజుకో స్పెషల్ ప్రోగ్రాం అరేంజ్ చేసి జనాలను ఎంటర్టైన్ చేయాలి. ఇందులో ఏ ఒక్కటి మిస్ కావద్దు. అర్థమైందా? పదండి, లంబోదరుని ఊరేగింపుగా తీసుకొద్దాం. ఇదిగో నాయనా, విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే పూజలు మొదలు పెడదాం. పంతులు గారు, మంత్రాలు అదిరిపోవాలి. అపచారం అపచారం, మంత్రాలు అదిరిపోవడం ఏంట్రా? పూజ బాగా జరిపించండి అనాలి. అదేలేండి, మా అలవాటులో అదిరిపోవాలి అన్నాను. ముందు మీరు విగ్రహం అక్కడ పెట్టి పూజకు అన్ని తెచ్చి పెట్టండి. పూజకు ఎవరు కూర్చుంటారో వాళ్ళని ఇక్కడికి వచ్చి కూర్చోమనండి. ఇంకెవరు? మా అమ్మ, మా నాన్నే. ఎన్ని ప్రసాదాలు! ఇవన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. స్వామి, ఆలస్యం చేయకుండా ఆరగించేస్తాను. స్వామి స్వామి, ఏంటిది స్వామి? ఏమే, ఇంకా పూజ కూడా అవ్వలేదు, అప్పుడే ప్రసాదాల మీద పడ్డావా? పో అవతలకి. స్వామి! స్వామి, అమ్మా, నా నడుము విరిగింది స్వామి. మళ్ళీ నవ్వుతున్నారా? ఈ మాత్రం దానికే నడుము విరిగిందన్నావు, ఇంకా ముందు ముందు జరగబోయేది చూస్తే ఏమంటావో అని నవ్వొస్తుంది ముషిక. అంటే నాకింక ఈ ప్రసాదాలు దొరకవా స్వామి?